చిరంజీవి గారితో సినిమా చేద్దాం అనుకున్నాను, కుదరలేదన్నారు కదా. అసలు ఏం జరిగింది అసలు ఆ ప్రాజెక్ట్ విషయంలో? చాలా 25-30 ఇయర్స్ అయిపోయింది. నాకు ఆ మెగాస్టార్ ఇమేజ్ ఏమనే తెలియదు నాకు అప్పుడు. తర్వాత అర్థమైంది ఒక్క మెగాస్టార్ అలాంటి పొజిషన్కి వెళ్ళాలంటే ఎంత ఇది ఉంటుంది అని. ఫ్యామిలీ కావాలి, యూత్స్కి కావాలి, డ్యాన్స్ ఉండాలి, అన్ని ప్యాకేజ్ ఉండాలి అలాంటి వాళ్ళకి సబ్జెక్ట్ చేయాలంటే. నేను ఏమేమో ఇలాంటి చెప్తే తర్వాత అనుకున్నాను ఇది నేనే చేసుకోవాలి అని. నేను వచ్చేసి నేను చెప్పాను, సార్ నాకు అంటే ఆ ఒక్క ఇది నాకు అర్థం కాలేదు. ఐఎమ్ వెరీ అన్ఫార్చునేట్. ఏమంటే నేను అప్పుడు ఓడిపోయాను రియల్గా చెప్పాలంటే. ఆయనకి సబ్జెక్ట్ చేసేదానికి నాకు అవ్వలేదు. నేను ఎప్పుడూ దొరికిన టైంలో సార్ ఇంకో ఫిలిం మీతో చేయాలని అడుగుతూనే ఉంటాను. ఓ మీరు అక్కడ హీరో అయిపోయారు, ఇక్కడ వచ్చేస్తారా మీరు అంటూ ఉంటారు. ఉపేంద్ర గారు సార్, యా సార్ మీరు డైరెక్టర్గా చేశారు, హీరోగా చేశారు. సో దేంట్లో ఏది మీకు ఈజీ అనిపించింది, ఏది టఫ్ అనిపించింది? ఈజీ తక్కువ. ఏది ఈజీగా అనిపించింది, ఏది కష్టంగా టఫ్గా అనిపించింది? కష్టంగా ఏది అనిపించింది, ఈజీగా ఏది అనిపించింది? ఇలా చాలా టఫ్ ఇచ్చే చాలా ఎంజాయ్మెంట్ ఇస్తుంది, చాలా ఈజీగా ఉండేది అంతే హ్యాపీనెస్ ఇస్తుంది. అది లైఫే అలాగే. బట్ ఇది డెఫినెట్గా అవును, బోత్ యాక్టింగ్, డైరెక్షన్ అండ్ స్క్రిప్ట్ రాసేది టోటల్గా ఒక తీసుకొని పోయేది డెఫినెట్గా టఫ్ జాబే. బట్ ఐ ఎంజాయ్ దిస్ యాక్చువల్ బికాస్ ఆఫ్ దిస్. చూడండి ఇది సార్ మీ ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ డైలాగ్ ఉంటుంది, గాడ్ అని ఇట్లా ప్రతి మూవీలో. సో దీనిలో కూడా అలాంటి డైలాగ్ గుర్తుండిపోయేది ఏమన్నా ఉన్నాయా డైలాగ్స్ అట్లా? అది మీరు చూసిన తర్వాత మీరు చెప్పాలి. ఉపేంద్ర సార్, సార్ ఇందాక మీరు మాట్లాడుతా 25 ఇయర్స్ తర్వాత కూడా నా సినిమాలో డైలాగులు, సీన్లు గుర్తుపెట్టుకుని చెప్తున్నారు అని అన్నారు. ఇన్ఫ్యాక్ట్ అదేంటంటే మా ఆడియన్స్ గొప్పతనం కాదు, అంత గుర్తుండిపోయేలా సినిమాలు చేసింది మీ గొప్పతనం. అయ్యో థ్యాంక్ యూ అండి, మీరు చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీ ఏవి వేస్తున్నప్పుడు ఆ సీన్స్ అన్నీ చూస్తుంటే ఇప్పుడెప్పుడో పాత విషయాలు అన్నీ గుర్తొచ్చి దెర్ ఈజ్ ఎ స్మైల్ ఆన్ అవర్ ఫేస్. మేబీ మీరు సాధించిందంతా ఇది గ్రేట్నెస్ మీది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ ట్రైలర్ చూస్తే ఏమనిపించిందంటే మన సమాజంలో ఉండే పూర్ పీపుల్ కానీ లేకపోతే మిడిల్ క్లాస్ కానీ తినడానికి తిండి లేకపోయినా మనల్ని క్రికెట్తోనో లేకపోతే క్యాస్ట్ అనో ఇంకోటనో రిలీజియన్ అనో ఒక డివైడ్ చేసి మనకి ఏం లేదు అనేది, ఏది అవసరం అనే దాన్ని గుర్తుపెట్టుకోనివ్వకుండా వేరే వీటిల మీదకి డైవర్ట్ చేస్తారు అనేది ఒక సోషల్ సెటైర్ కింద అనిపించింది. 2040లో కూడా పరిస్థితులు అలాగే ఉండిపోతున్నాయి అన్నట్టు ఒక సెటైర్గా అనిపించింది. అదే నా ఉద్దేశం ఈ సినిమాది. మీరు మొత్తం ఆన్సర్ చెప్పేసి క్వశ్చన్ అడిగితే మీరే అన్నీ చెప్పేశారు. చూడండి ఇది దిస్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్. సార్ యాక్చువల్గా ఇటువంటి మ్యాడ్నెస్లో క్రికెట్ మ్యాడ్నెస్ కానీ లేకపోతే పాలిటీషియన్స్ కానీ చాలా ఉంటాయి. దాంతోపాటు సొసైటీలో హీరో వర్షిప్ లేకపోతే ఫిలిం వర్షిప్ అనేది కూడా కొన్ని చోట్ల చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఏదైనా ఉంటుందా సినిమాలో? చూడండి చాలా మీకు నాకు సంబంధం ఇచ్చిన ఇది ఉంటుంది. థ్యాంక్ యూ సార్, లుకింగ్